శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ వారం మొత్తం 12 రాశులకి ఈ వారఫలాలు ఎలా ఉంటాయో, వారఫలాల్లో గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు ఏంటో, స్తోత్రపారాయణలు ఏంటో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశికి ఈ వారం సూర్యుడు 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలమే కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే, గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలత కనిపిస్తోంది. అలాగే వృత్తిపరంగా మంచి హోదా స్టేటస్ పొందటానికి రవి 10th హౌస్లో సంచారం అనేది మేషరాశి వాళ్ళకి బాగా యోగిస్తుంది. పొలిటికల్గా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ బాగుంటుంది. అలాగే ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల కూడా మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. అలాగే ఈ వారం బుధుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదవాలి, అప్పుడే సక్సెస్ ఉంటుంది. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు కూడా 10th హౌస్లో బుధుడు ఉన్నాడు కాబట్టి అంత గొప్పగా ఏముండదు, ఫ్లక్చుయేషన్స్ అనేవి బిజినెస్లో కనిపిస్తాయి. అలాగే కొత్త జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు కూడా ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేస్తేనే కొత్త జాబులు వస్తాయి, లేకపోతే కొత్త జాబ్ రావడం కష్టం. శుక్రుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 11వ సంచారం చాలా బాగున్నాడు. తర్వాత 4 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. అంటే ఆది, సోమ, మంగళవారాల్లో శుక్రుడి బలం బాగుంది. ఈ 3 రోజులు మాత్రం టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు బాగా వస్తాయి. సినిమా, టీవీ ఫీల్డ్లో కూడా ఆఫర్స్ అనేవి వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మొదటి 3 రోజుల్లో బాగుంటుంది. తర్వాత 4 రోజుల్లో కూడా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. కుజుడు 3వ స్థానంలో చాలా బాగున్నాడు. వారమంతా కుజుడు బాగున్నాడు కాబట్టి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా చాలా మంచి టైం అని మేషరాశి వాళ్ళకి చెప్పాలి. కొంటే చాలా తక్కువ రేటు కొనుక్కుంటారు, అమ్మితే మంచి బ్రహ్మాండమైన రేటుకు అమ్ముకుంటారు. రియల్ ఎస్టేట్లో కూడా జాక్పాట్ కొట్టే యోగం ఈ వారం మేషరాశి వాళ్ళకు ఉంది. అప్పులు తీర్చగలుగుతారు. బ్రదర్స్ వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి ఈ వారం కనిపిస్తాయి. ఈ వారం మెయిన్గా బుధుడి బలం లేదు. రవి బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శుక్రుడు కూడా ఫస్ట్ 3 డేస్ బాగున్నాడు. బుధుడి బలం పెరగాలంటే జాబు, బిజినెస్, ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో కూడా టాప్లో ఉండాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. గణపతి ఆలయ దర్శనం మంచిది. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించినటువంటి ఓం గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఇవి చేస్తే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి రవి 9వ స్థానంలో ఉన్నాడు. రవి బలం లేదు. ఆఫీసులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ కొంచెం అటెన్షన్ పే చేసుకుంటూ ఉండాలి. పాలిటిక్స్లో, అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు కూడా 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే వృషభ రాశి విద్యార్థులు బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కొత్త జాబ్ కోసం బాగా హార్డ్గా ఇంటర్వ్యూ ఉంటుంది, కష్టపడితేనే ఇంటర్వ్యూలో సక్సెస్ వస్తుంది. బిజినెస్ కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. కొత్త ఐడియాస్తో బిజినెస్ చేసుకుంటేనే లాభాలు వస్తాయి. శుక్రుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చివరి 4 రోజులు 11వ సంచారం మంచి ఫేవర్ ఉంది. అంటే బుధవారం నుంచి శనివారం వరకు శుక్రుడు బాగున్నాడు. ఈ 4 రోజులు బుధ, గురు, శుక్ర, శనివారాల్లో బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో విపరీతమైన లాభాలు కనిపిస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా ఈ 4 రోజుల్లో బాగుంటుంది. కళారంగంలో కొత్త ఆఫర్స్ అనేవి బుధ, గురు, శుక్ర, శనివారాల్లో కనిపిస్తాయి. కుజుడు 2వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఒక్కొక్కసారి మాట దురుసుతనం వల్ల గొడవలు అవుతూ ఉంటాయి. దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు మీ మాట కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఈ వారం రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. శుక్రుడు ఒక్కడు లాస్ట్ 4 డేస్ బాగున్నాడు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ఒక్కసారిగా యాక్టివేట్ చేయాలంటే, బలోపేతం చేయాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. నరసింహస్వామి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోవాలి. కుదిరితే 365 ఒత్తుల దీపం పెట్టుకోండి, చాలా మంచిది. లేదా నరసింహస్వామి టెంపుల్లో ఎన్ని ఒత్తుల దీపమైనా సరే ఆ టెంపుల్ ప్రాంగణంలో వెలిగించుకున్నా మంచిది. నరసింహస్వామి టెంపుల్లో 9 ప్రదక్షిణలు చేయండి. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకం రోజు స్నానం చేశాక ఒక 21 సార్లు కానీ 11 సార్లు కానీ 9 సార్లు కానీ చదువుకోండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదివినా విన్నా మంచిది. గోధుమలు, పెసలు, కందులు ఈ 3 కూడా నానబెట్టి గోవుకు తినిపించడం లేదా కేజింబావు చొప్పున పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే ఈ వారం మొత్తం వృషభ రాశికి అద్భుతంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ రవి దోషం ఉంది. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో ఎంత కష్టపడ్డా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది, సహనంతో ఉండాలి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. అష్టమ రవి దోషం ఉందంటే హెల్త్ ఆస్పెక్ట్లో చాలా ఇబ్బందులు వస్తాయి. కొంచెం హెల్త్ కేర్ఫుల్గా చూసుకోవాలి. టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి. ఎంత హార్డ్ వర్క్ చేసినా అవుట్పుట్ ఏం కనిపించకపోయినా సహనంతో ఉండాలి. బుధుడు కూడా 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. విద్యార్థులు బాగా చదువుతారు, ఎగ్జామ్లో రాయలేకపోతారు. బిజినెస్ ఎంత బాగా చేసినా లాస్ట్లో కస్టమర్ కొనుక్కోడు. అలాగే ఇంటర్వ్యూ ఎంత బాగా పర్ఫామ్ చేసినా లాస్ట్లో ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే బుధుడు 8వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఈ వారం కొత్త జాబ్స్కి ట్రై చేయకుండా ఉంటాం మిథున రాశి వాళ్ళు మంచిది. బిజినెస్లో కూడా ఆలోచించి స్టెప్స్ వేయాలి. విద్యార్థులు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువసార్లు చదివింది మననం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే గుర్తుకు తెచ్చుకొని చక్కగా ఎగ్జామ్స్లో రాయగలుగుతారు. బుధుడి బలం అయితే లేదు, అష్టమ బుధ దోషం ఉంది. శుక్రుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 9వ సంచారం చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తుంది. మొదటి 3 రోజుల్లో బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా లాభాలు బాగా వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు. కుజుడు జన్మంలో యోగించడు. ముక్కు మీద కోపం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ముక్కు మీద కోపం ఈ వారం కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రాపర్టీ ఆస్పెక్ట్లో కూడా అమ్మిన డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. బ్రదర్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మిథున రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాల బలం లేదు. రవి, బుధుడు 2 గ్రహాల బలం పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వినాలి. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సంబంధమైన టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోవాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన టెంపుల్లో దీపం పెట్టుకోవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి, బుధుల బలం పెరుగుతుంది. కుజుడి బలం పెరగాలంటే జన్మంలో కుజుడి దోషం పోవాలన్నా, బ్రదర్స్తో బాగుండాలన్నా, రియల్ ఎస్టేట్ సక్సెస్ అవ్వాలన్నా, అప్పుల నుంచి బయటపడాలన్నా, ప్రాపర్టీ ఆస్పెక్టుల్లో ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు వినటం లేదా చదవటం చేయాలి. ప్రతిరోజు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన కందులు ఆవుకు పెట్టడం, లేదా కేజింబో కందులు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోవాలి. దానివల్ల కుజుడు యాక్టివేట్ అవుతాడు. ఈ పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి రవి 7th హౌస్లో ఉన్నాడు. బుధుడు కూడా 7th హౌస్లో ఉన్నాడు. రవి, బుధుల బలం లేదు. అంటే ఎడ్యుకేషన్ బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే బాగా ఇంటర్వ్యూ పర్ఫామ్ చేస్తే తప్ప కొత్త జాబ్ రాదు. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. పనిచేసే చోట కూడా పాలిటిక్స్ ఉంటాయి. కొలీగ్స్తో కానీ బాస్తో కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ పనైనా సరే మీరు ఇండివిజువల్గా చేసుకోండి. టీం వర్క్ చేస్తే మాత్రం కర్కాటక రాశి వాళ్ళ క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. శుక్రుడు 8, 9 స్థానాల్లో ఉన్నాడు. వారం అంతా కూడా ఫేవరబులే. మొదటి 3 రోజులు 8, తర్వాత 4 రోజులు 9 అంతా బాగుంది. శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి మనీ మాత్రం ఏదో ఒక విధంగా కలిసి వస్తుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. లేడీస్ సపోర్ట్ కర్కాటక రాశి వాళ్ళకి బాగా ఉంటుంది. కర్కాటక రాశి పురుషులకు కానీ, కర్కాటక రాశి స్త్రీలకు కానీ ఎవరికైనా సరే వేరే లేడీస్ సపోర్ట్ వల్ల సక్సెస్ ఉంటుంది. అలాగే సినిమా, టీవీ ఫీల్డ్, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త ఆఫర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు కాబట్టి మనీ, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో, భోగాల ఆస్పెక్ట్లో, ఎంజాయ్ చేసే ఆస్పెక్ట్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. అలాగే కుజుడు 12th హౌస్లో ఉన్నాడు. ఇది ఖర్చుకి ఇండికేషను, సీక్రెట్ శత్రువులకి ఇండికేషన్. వ్యయ కుజుడు ఉన్నాడు కాబట్టి మీ వెనక గోతులు తీసేవాళ్ళు బాగా ఉంటారు. ఖర్చులు అనవసరంగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ వారం రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు బాలేవు. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. ప్రతిరోజు అష్టాక్షరి ఓం నమో నారాయణాయ 21 సార్లు చదువుకోండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది. గోధుమలు, పెసలు నానబెట్టి ఆవుకు తినిపించడం కానీ, కేజింబావు చప్పున పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేసుకుంటే రవి, బుధుల బలం పెరుగుతుంది. అలాగే వ్యయంలో కుజుడి దోషం పోవాలంటే, శత్రువులు, ఖర్చులు పోవాలంటే ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని విన్నా చదివినా చాలా మంచిది. కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే కుజుడు బాగా యాక్టివేట్ అవుతాడు. కుజ దోషం తొలగిపోతుంది. వ్యయ కుజ దోషం నుంచి బయటపడవచ్చు.
ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తుంది. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి 6వ స్థానంలో ఎక్సలెంట్గా ఉన్నాడు. ఆఫీసులో అందరూ మీకు దాసోహం అంటారు. కొలీగ్స్, బాస్ అందరూ మీకు ఫేవరబుల్గా ఉంటారు. మీకు మంచి హోదా, స్టేటస్ ఆఫీస్లో చాలా అద్భుతంగా ఈ వారం కనిపిస్తూ ఉంటాయి. అంటే మంచి పవర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఆఫీసులో మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది. ఇప్పటివరకు చికాకు పెట్టిన హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి. పాలిటిక్స్ బాగుంటుంది, అగ్రికల్చర్ బాగుంటుంది, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ వచ్చే అవకాశం ఉంది. బుధుడు కూడా 6వ స్థానంలో ఎక్సలెంట్గా ఉన్నాడు. విద్యార్థులు బ్రహ్మాండంగా షైన్ అవుతారు. ఎక్సలెంట్ ర్యాంకులు తెచ్చుకుంటారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. బిజినెస్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా టాప్ లెవెల్లో ఉంటుంది. కొత్త ఇంటర్వ్యూస్కి వెళితే 100% సక్సెస్ అయిపోతారు. కొత్త జాబులు వచ్చే అవకాశం ఉంది. ఉన్న జాబ్లో బాగుంటుంది, కొత్త జాబ్కి వెళ్ళినా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. రవి బుధుడు రెండు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా సింహరాశి వాళ్ళకి ఈ వారం బలం కనిపిస్తుంది. అలాగే శుక్రుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు శుక్రుడు అంత బాగాలేకపోయినా తర్వాత 4 రోజులు బాగున్నాడు. బుధ, గురు, శుక్ర, శనివారాల్లో 8th హౌస్లో ఉండి అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఇస్తున్నాడు. మనీ ఆస్పెక్ట్లో అన్ఎక్స్పెక్టెడ్గా లాభం వస్తుంది. అలాగే లేడీస్ సపోర్ట్ సింహరాశి వాళ్ళకి లాస్ట్ 4 డేస్లో బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో ఛాన్సెస్ కోసం ట్రై చేస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కళారంగంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే యోగం కనిపిస్తోంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చివరి 4 రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సింహరాశి వాళ్ళకి కుజుడు 11th హౌస్లో ఉన్నాడు. ఇది కూడా చాలా ఎక్సలెంట్ అని చెప్పాలి. ఒక ప్రాపర్టీ కొంటే మాత్రం చాలా తక్కువ రేటు కొనుక్కోవచ్చు. అమ్మితే బ్రహ్మాండమైన పెద్ద మొత్తంలో రేటుకి అమ్మేయచ్చు. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టచ్చు. బ్రదర్స్ వల్ల బెనిఫిట్ వచ్చి మంచి పిత్రార్జిత ఆస్తిపాస్తులు మీకే రావచ్చు. అలాగే అప్పులు తీరిపోతాయి. చాలా అద్భుతంగా కుజుడు 11th హౌస్లో ఈ బెనిఫిట్స్ అన్నీ ఇస్తున్నాడు. అసలు సింహరాశికి ఈ వారం అద్భుతంగా ఉంది. రవి ఎక్సలెంట్, బుధుడు ఎక్సలెంట్, కుజుడు ఎక్సలెంట్. రవి 6లో, బుధుడు 6లో, కుజుడు 11లో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తున్నారు. శుక్రుడు కూడా లాస్ట్ 4 డేస్లో బాగున్నాడు. ఓన్లీ ఫస్ట్ 3 డేస్లో బాగాలేడు. కాబట్టి సింహరాశి వాళ్ళు మెయిన్గా ఫస్ట్ 3 డేస్లో లలిత అమ్మవారి టెంపుల్ని ఒకసారి దర్శనం చేసుకుని వస్తే ఈ వారం ఒక అద్భుతం మీకు ఖచ్చితంగా జరుగుతుంది. రాజరాజేశ్వరి అష్టకం చదువుకుంటే మంచిది. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రోజు ఈ మంత్రం చదివితే మంచిది. నానబెట్టిన బొబ్బర్లు, ఆవుకు పెట్టిన కేజింబావు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇచ్చిన ఇంకా అద్భుతమైన ఫలితాలు సింహరాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి రవి 5వ స్థానంలో ఉన్నాడు, బుధుడు 5వ స్థానంలో ఉన్నాడు. రవి బుధుల బలం లేదు. కెరీర్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బెన్సెస్, బిజినెస్ పరంగా డిస్టర్బెన్సెస్, జాబ్లో కూడా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది. శుక్రుడు 6, 7 స్థానాల్లో ఉన్నాడు. శుక్రుడు కూడా బలం లేడు. అంటే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ చేసినా నష్టాలు వస్తాయి. అలాగే సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ పెద్దగా కనిపించవు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగానే ఉన్నాడు. అంటే పోలీస్ సెక్టార్ ఇలాంటి వాటిల్లో కూడా టెన్షన్స్ ఉంటాయి. ఫుడ్ బిజినెస్ చేస్తే పెద్దగా లాభాలు కనిపించవు. రియల్ ఎస్టేట్లో దెబ్బ పడుతుంది. ప్రాపర్టీ కొన్నా అమ్మినా పెద్దగా బెనిఫిట్ ఏ ఉండదు, అది జరగదు. దాదాపుగా ప్రాపర్టీ కొనటం కానీ అమ్మటం కానీ జరగటం అసంభవం. జరిగినా పెద్ద బెనిఫిట్ కనిపించదు. బ్రదర్స్తో గొడవలు అయ్యే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా యాంటీగానే ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 4 గ్రహాలు కూడా కన్యారాశికి ఈ వారం ఫేవరబుల్గా లేవు. ఎక్కువ గ్రహాలు ఫేవరబుల్గా లేనప్పుడు ఉగ్రదేవతలను పూజిస్తే ఆ గ్రహాలు ఫేవరబుల్ అవుతాయి. అంటే మహిషాసురమర్ధిని, కాలభైరవుడు, నరసింహస్వామి, చండీ అమ్మవారు, ఇట్లా ఉగ్రదేవతలను ఎక్కువ పూజించాలి. కాలభైరవాష్టకం రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చదివినా విన్నా మంచిది. మహిషాసురమర్ధిని స్తోత్రం రోజు ఉదయం, సాయంత్రం చదివినా విన్నా చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఐం హ్రీం నిత్యక్లిన్నే మదద్రవే స్వాహ అనే మంత్రం మాత్రం 21 సార్లు చదువుకోండి. ఐం హ్రీం నిత్యక్లిన్నే మదద్రవే స్వాహ. ఇది చదివితే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే నవధాన్యాలు నానబెట్టి గోమాతకు తినిపిస్తూ ఉండండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. పంతులు గారికి దానం ఇస్తే మాత్రం నవధాన్యాలు అనేటటువంటివి దానం ఇవ్వటం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ పరిహారాలు చేసుకుంటే కన్యారాశికి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, బాస్తో టెన్షను, కొలీగ్స్తో టెన్షను. అగ్రికల్చరు అంతంత మాత్రంగా ఉంటుంది. పాలిటిక్స్లో టెన్షన్స్ ఉంటాయి. ఫాదర్ సైడు రిలేటివ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఫాదర్ సైడ్ ఆస్తిపాస్తులు కూడా అంత గొప్పగా మీకు వచ్చే విధంగా ఏం లేదు. రవి యాంటీగా ఉన్నాడు. అయితే బుధుడు బాగున్నాడు, 4th హౌస్లో చాలా అద్భుతంగా ఉన్నాడు. విద్యార్థులకు ఎక్సలెంట్ టైం, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కావాల్సిన చోట సీట్లు కొడతారు. జాబ్ లేని వాళ్ళు కొత్తగా ఇంటర్వ్యూకి వెళ్తే 100% జాబ్ కొట్టే అవకాశం ఉంది. బిజినెస్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. ఎందుకంటే బుధుడు 4th హౌస్లో ఎక్సలెంట్గా యోగిస్తాడు. ఎడ్యుకేషన్ బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా 100% కొత్త జాబ్ వస్తుంది. ఉన్న జాబ్లో వాళ్ళకి మాత్రం రవి బలం లేదు కాబట్టి టెన్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు 5, 6 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 3 రోజులు 5వ సంచారం, అది బాగుంది. అంటే ఆదివారం నుంచి మంగళవారం వరకు టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా మొదటి 3 రోజుల్లో చాలా బాగుంటుంది. అలాగే మొదటి 3 రోజుల్లో సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలు అనేవి అందిపుచ్చుకోగలుగుతారు. కుజుడు భాగ్యస్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ వారం మొత్తం కుజుడి బలం లేదు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ కొన్నా అమ్మినా కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి. బాగా డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని ప్రాపర్టీ కొనటంగానే అమ్మటంగానే చేయాలి. రియల్ ఎస్టేట్ అంత గొప్పగా ఏముండదు. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం రవి, కుజుడు ఈ 2 గ్రహాలకే బలం లేదు. రవి బలం పెరగాలంటే సూర్యాష్టకంగానే ఆదిత్య హృదయంగానే చదువుకోండి. రోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటారు. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. అప్పుడు రవి యాక్టివేట్ అవుతాడు. అదేవిధంగా కుజుడు కూడా బాలేడు కాబట్టి కుజుడి అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం గుహాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదివినా విన్నా మంచిది. కందులు నానబెట్టి ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు కందులు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం కూడా తులారాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. రవి 3వ స్థానంలో ఫేవరబుల్ ఉన్నప్పుడు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో కొలీగ్స్ కానీ, బాస్ కానీ అందరూ ఫేవరబుల్గా ఉంటారు. పాలిటిక్స్ బాగుంటుంది, అగ్రికల్చర్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్ సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బుధుడు మాత్రం 3వ స్థానంలో ఫేవర్ చేయడు. వృశ్చిక రాశి విద్యార్థులకు స్ట్రగుల్ ఉంటుంది. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ వారం ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జాబు లేనటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి జాబ్ రావడం కూడా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే బుధుడి బలం లేదు. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బుధుడి బలం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులకు ర్యాంకులు రావటం కష్టం. ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవ్వటం కష్టం. బిజినెస్లో లాభాలు రావటం కష్టం. కానీ రవి బాగున్నాడు కాబట్టి ఉన్న జాబ్లో మాత్రం చాలా మంచి పొజిషన్లో ఉంటారు. చాలా బాగా డెవలప్ అవుతారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తేనే ఇబ్బంది పడతారు. అలాగే శుక్రుడు 4, 5 స్థానాల్లో ఉన్నాడు. ఈ 2 స్థానాలు ఫేవరబులే, 2 అనుకూలమే. శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడి బలం వల్ల ధనప్రాప్తి యోగం బాగుంటుంది. రిలేషన్స్ బాగుంటుంది. ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు. అలాగే శుక్రుడు అనే ఆయన చాలా బాగున్నాడు కాబట్టి సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. ఇది మంచిది కాదు. వృశ్చిక రాశి వాళ్ళు బండి మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే కింద పడి దెబ్బలు తగులుతాయి. కారులో వెళ్ళినా కూడా ఏదైనా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోండి. దుర్గా నామము, ఆంజనేయ స్వామి నామం చెప్పుకోండి. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు ఈ అష్టమ కుజ దోషం అనేది ఉండదు. మీకు మేజర్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండవు. గ్రహాల ట్రాన్సిట్ బట్టి బలం చూస్తే రవి బలం లేదు, కుజుడి బలం కూడా లేదు. బుధుడు ఒక్కడే బాగున్నాడు, శుక్రుడు ఫస్ట్ 3 డేస్ బాగున్నాడు. కాబట్టి రవి, కుజుడు ఈ 2 గ్రహాల బలం పెంచుకోవాలి. అంటే రవి, కుజుడు 2 గ్రహాలు అనుకూలించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి టెంపుల్లో దీపం పెట్టి 9 ప్రదక్షిణలు చేసుకోవాలి. అలాగే ఓం నమో నారసింహాయ ఈ మంత్రాన్ని ఎప్పుడూ కూడా మనసులో జపించుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తే కనుక ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి దోషాలు తొలగిపోతాయి. గ్రహాలు ఫేవరబుల్గా మారి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి 2nd హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల ఏమవుతుందంటే మాట దురుసుతనం వచ్చి ఆఫీసులో బాస్తో ఆర్గ్యూ చేయటం, కొలీగ్స్తో ఆర్గ్యూ చేయటం ఇలాంటివి చేస్తారు. దానివల్లే గొడవలు, డిఫరెన్సెస్, డిస్టర్బెన్సెస్ వస్తాయి. అలా రాకుండా జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో కూడా తప్పు మాట్లాడటం వల్ల గొడవలు అవుతాయి. అగ్రికల్చర్లో టెన్షన్స్ ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల కూడా
ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. రవి సెకండ్ హౌస్లో ఫేవరబుల్ కాదు కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులన్నీ కనిపిస్తూ ఉంటాయి. అయితే బుధుడు మాత్రం సెకండ్ హౌస్లో చాలా అద్భుతంగా ఫేవరబుల్గా ఉంటాడు. అంటే ధనుసు రాశి వాళ్ళకి విద్యార్థులకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ఎక్సలెంట్ ర్యాంకులు కొడతారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళకు కూడా బుధుడి బలం బాగుంది కాబట్టి క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వస్తుంది. బిజినెస్లో కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే రవి బలం లేకపోయినా బుధుడు బాగున్నాడు. బుధుడు బాగున్నప్పుడు ఎడ్యుకేషన్ బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది, కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే చాలా అద్భుతంగా మంచి జాబ్ వస్తుంది. అలాగే శుక్రుడు 3, 4 స్థానాల్లో ఉన్నాడు. అంటే ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు శుక్రుడి బలం చాలా అద్భుతంగా ఉంది. ఆది, సోమ, మంగళవారాల్లో లేదు. అంటే బుధవారం నుంచి శనివారం వరకు శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. సంగీత, నాట్య రంగాల్లో, సినిమా, టీవీ రంగాల్లో కూడా కొత్త ఆఫర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కూడా ఈ చివరి 4 రోజుల్లో చాలా బాగుంటుంది. కుజుడు మాత్రం 7th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు ఏమవుతుంది, సంబంధం చేతి వరకే వస్తుంది, జారిపోతూ ఉంటుంది, పెళ్లి నిశ్చయం కాదు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి సప్తమ కుజ దోషాన్ని ఫోకస్ పెట్టి రెమెడీస్ చేసుకోవాలి. లేకపోతే మ్యారిటల్ లైఫ్ ఇబ్బంది ఉంటుంది, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి లేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ధనుసు రాశికి మేజర్గా రవి బాలేడు, కుజుడు బాలేడు. బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. శుక్రుడు కూడా లాస్ట్ 4 డేస్ బాగున్నాడు. రవి, కుజుడు ఈ 2 గ్రహాలు బాలేవు. అలాగే రవి బలం పెరగటానికి రోజు కూడా ఆదిత్య హృదయం చాంటింగ్ వింటూ ఉండాలి, లేదా సూర్యాష్టకం వినాలి, చదవాలి. ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. దానివల్ల రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. అలా చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు, కుజుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు, బుధుడి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం లేదు, హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. జన్మంలో రవి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాళ్ళ నొప్పులు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే నడువు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అసలు రవి జన్మంలో ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రవిని యాక్టివేట్ చేసుకోవాలి. పాలిటిక్స్లో జాగ్రత్తగా మాట్లాడాలి, తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి, హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉంటాడు. విద్యార్థులకు అంత గొప్పగా ఏమి ఉండదు, మంచి ర్యాంకులు ఏమీ రావు, బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. బిజినెస్లో కూడా అంత గొప్ప లాభాలు కనిపించవు. ఉద్యోగాల్లో కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు. ఎందుకంటే బుధుడు కూడా జన్మంలో ఉన్నాడు. వ్యతిరేక ఫలితాలు అనేవి ఉంటాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని వ్యతిరేక ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు రెండో సంచారం చాలా బాగుంది. వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటారు, బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం స్వీకరిస్తారు, విందు వినోదాల్లో ఉంటారు. మొదటి 3 రోజులు శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్స్థానంలో చాలా ఫేవరబుల్గా ఉన్నాడు. మాట వల్ల మంచి జరుగుతుంది. అలాగే ధనస్థానము, కుటుంబ స్థానం అయినటువంటి సెకండ్ హౌస్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి తిరుగులేని విధంగా ధనలాభం కలిగే సూచనలు కూడా మొదటి 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో చాలా బాగున్నాడు. కుజుడు 6th హౌస్లో ఉన్నప్పుడు ప్రాపర్టీ కొంటే విపరీతంగా రేటు పెరుగుతుంది. ప్రాపర్టీ అమ్మితే కనుక పెద్ద మొత్తంలో లాభం వస్తుంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ ఓకే అయ్యే అవకాశం ఉంది. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్రదర్స్ వల్ల మంచి బెనిఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ వారం మకర రాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు. ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రోజు అష్టాక్షరి చదువుకోవాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి వీలైనన్ని సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ చదివినా విన్నా మంచిది. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, రెమెడీస్ అక్కర్లా. శుక్రుడు కూడా ఫస్ట్ 3 డేస్లో బాగున్నాడు. కాబట్టి రవి బుధులకు సంబంధించిన ఈ రెమెడీస్ చేసుకుంటే మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 12th హౌస్లో ఉన్నాడు, బుధుడు 12th హౌస్లో ఉన్నాడు. రవి 12th హౌస్లో ఉంటే అజ్ఞాత శత్రువులకు సంకేతం. ఆఫీసులో వెన్నుపోటు పొడుస్తారు, జాగ్రత్తగా ఉండాలి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ
ఓపెన్గా ఉంటే ఇబ్బందులు వస్తాయి, ఆలోచించి మాట్లాడుతూ ఉండాలి. పాలిటిక్స్లో కూడా వెన్నుపోటు ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ కూడా దెబ్బ కొడతారు, జాగ్రత్తగా ఉండాలి. బుధుడు కూడా 12th హౌస్లో ఉన్నాడు. ఎంత కష్టపడ్డా ఎగ్జామ్స్లో మాత్రం అంత పర్ఫామ్ చేయలేరు, విద్యార్థులకి అంత గొప్పగా ఉండదు. బిజినెస్ పీపుల్కి కూడా ఇబ్బంది ఉంటుంది. ఎంత బాగా బిజినెస్ చేసినా పెద్దగా మిగలదు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఎంత బాగా ఇంటర్వ్యూ పర్ఫామ్ చేసినా లాస్ట్లో పోతుంది. రవి బుధుడు బాలేరు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. అది కూడా 12th హౌస్లో ఉన్నారు కాబట్టి హార్డ్ వర్క్ ఉంటుంది కానీ రిజల్ట్ కనిపించదు. అలాగే శుక్రుడు 1, 2 స్థానాల్లో ఉన్నాడు. ఇది మంచిది, 2 ఎక్సలెంటే. ఫస్ట్ 3 డేస్ 1వ స్థానం, తర్వాత 4 డేస్ 2వ స్థానం. శుక్రుడు బాగుండటం వల్ల ఏం జరుగుతుందంటే డబ్బుకు లోటు ఉండదు, ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్గా బాగుంటుంది, అవసరానికి మనీ అందుతుంది. వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటారు, భోగాలు అనుభవిస్తారు, విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, మాటలతో ఎదుటి వాళ్ళని పడేస్తారు. ఫ్యామిలీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో లాభాలు ఉంటాయి. సినిమా టీవీ ఫీల్డ్లో మంచి ఆఫర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఈ బెనిఫిట్స్ కనిపిస్తాయి. అయితే కుజుడు 5th హౌస్లో బాలేడు. కుంభరాశి వాళ్ళ ఇంట్లో మగపిల్లల వల్ల ఇబ్బంది పడతారు. ఇంట్లో ఎవరైనా మగపిల్లలు ఉంటే వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం తెచ్చి పెడతారు, దానివల్ల టెన్షన్ పడుతూ ఉంటారు. అదొకటి మాత్రం ఈ వారం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ కూడా అంత గొప్పగా ఉండదు. ప్రాపర్టీస్ కొనటం అమ్మటం కూడా అంత బెనిఫిట్ ఏమి ఉండదు. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్రదర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం కుంభరాశికి శుక్రుడు ఒక్కడ బాగున్నాడు. రవి బుధుడు కుజుడు 3 గ్రహాలు బాలేవు. రవి బలం పెరగాలంటే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ రోజు చదవటం లేదా వింటం చేయండి. అలాగే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అని రోజు 21 సార్లు చదువుకోండి. లేదా మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమః అంటూ 12 నామాలు చదువుకుంటే ఇంకా మంచిది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి ఇవ్వటం చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడు బలం పెరగాలి, ఎడ్యుకేషన్, బిజినెస్, ఇంటర్వ్యూస్ వీటన్నిటిలో సక్సెస్ రావాలంటే గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః మంత్రం 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. కొబ్బరి నూనెతో గణపతి దగ్గర దీపం పెట్టి గరిక ఎర్రపూలతో పూజ చేసుకుంటూ ఉండాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. బుధుడు యాక్టివేట్ అవుతాడు. కుజుడు బలం పెరగాలంటే అంటే రియల్ ఎస్టేట్ ఆస్పెక్టు, అప్పుల ఆస్పెక్టు, ఇబ్బందులు లేకుండా, పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బంది లేకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం సాం శరవణ భవ ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదివినా విన్నా చాలా మంచిది. కందులు నానబెట్టి ఆవుకు పెట్టినా, కేజింబావు కందులు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చినా కుజుడి బలం కూడా పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ స్థానంలో ఉన్నాడు. ఎక్స్ట్రాడినరీ అంటే తిరుగులేదు. ప్రమోషన్ గ్యారంటీగా వస్తుంది. కొంచెం ట్రై చేస్తే ప్రమోషన్ వస్తుంది. ఆఫీసులో మీ హోదా, మీ స్టేటస్ వేరే లెవెల్లో ఉంటాయి. 11th హౌస్లో రవి ఉన్నప్పుడు మంచి బ్రహ్మాండమైన స్టేటస్ వస్తుంది. బాసు, కొలీగ్స్ అందరూ ఫేవరబుల్ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పాలిటిక్స్ బాగుంటాయి. అగ్రికల్చర్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్ కనిపిస్తుంది. బుధుడు కూడా 11th హౌస్లో ఉన్నాడు. తిరుగులేదు. విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాంక్ కొడతారు. మీనరాశి విద్యార్థులకి ర్యాంక్ గ్యారంటీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్సలెంట్గా రాస్తారు. అలాగే కావాల్సిన చోట సీటు తెచ్చుకుంటారు. జాబ్ లేని మీనరాశి వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసి జాబ్ తెచ్చుకుంటారు. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే కూడా ఇంటర్వ్యూ బాగా చేస్తారు. బిజినెస్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే విపరీతంగా లాభాలు వస్తాయి. రవి బుధుడు ఇద్దరూ లాభస్థానంలో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఎక్సలెంట్, ఆఫీసులో ఎక్సలెంట్, కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే ఎక్సలెంట్, బిజినెస్ ఎక్సలెంట్, తిరుగుండదు. అయితే శుక్రుడు మాత్రం 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 12వ సంచారం అంటే మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత 4 రోజులు శుక్రుడు కూడా బాగున్నాడు, జన్మంలో సంచారం. బుధవారం నుంచి శనివారం వరకు మాటలతో ఎవరినైనా పడేస్తారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఉంటారు, భోగాల్లో ఉంటారు. అందరూ మీ పట్ల ఆకర్షితులైపోతూ ఉంటారు. బుధవారం నుంచి శనివారం వరకు ఇలా జరుగుతుంది. మంగళవారం వరకు మాత్రం కొంచెం ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. అయితే మీనరాశికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అర్ధాష్టమ కుజదోషం ఉంది. అంటే 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనటం అమ్మటం ఈ వారం చేయకండి. చేస్తే డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే గట్టి దెబ్బ తగులుతుంది. ప్రాపర్టీ కొన్నా అమ్మినా 1కి 10 సార్లు డాక్యుమెంట్లు చూసుకోండి. రియల్ ఎస్టేట్లో కూడా
చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. చతుర్థ కుజదోషం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. మదర్ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీనరాశికి ఈ వారం రవి బుధుడు బాగున్నారు. శుక్రుడు కూడా చివరి 4 రోజుల్లో బాగున్నాడు. ఒక్క కుజుడే బాలేడు. చతుర్థ కుజదోషం వల్ల ప్రాపర్టీ ఆస్పెక్ట్లో కానీ, రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్లో కానీ, బ్రదర్స్ ఆస్పెక్ట్లో కానీ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని దేవాలయంలో ఈ వారంలో వీలైనప్పుడు దర్శనం చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఓం శరవణ భవాయ నమః, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాలు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఈ 2 వింటే మంచిది. కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబో కందులు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వడం చేయాలి. దీనివల్ల అర్ధాష్టమ కుజదోషం తొలగిపోతుంది. ఈ వారం మొత్తం మీనరాశికి బ్రహ్మాండమైన ఫలితాలున్నా ఇంకా అద్భుతమైన ఫలితాలు కూడా అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.